మనకి పుచ్చ పంటలో కాయ బాగా బరువు రావాలన్నా, లోపల బాగా రెడ్ కలర్‌లో వచ్చి తియ్యగా మనకి పుచ్చకాయ ఉండాలన్నా సరే, ఇది రెండిట్లికి ఇంటర్‌లింక్ అండి. లోపల రెడ్ కలర్‌లో ఉండి, మన లోపల పదార్థం అంతా కూడా మనకి విపరీతమైన స్వీట్‌గా ఉన్నది ఖచ్చితంగా బరువు బాగా రావడం జరుగుతుంది. ఆ స్వీట్‌నెస్ పెరగాలన్నా, తర్వాత చక్కని ఎరుపు రంగు లోపల పెరగాలన్నా, మనకి కాయ బరువు రావాలన్నా, మనకి ఎకరానికి 10 కేజీలు చొప్పున పొటాషియం సియోనైట్‌ని డ్రిప్ ఉంటే డ్రిప్‌లో ఎకరానికి 5 కేజీలు చొప్పున 2 సార్లు 15 రోజుల వ్యవధిలో గనక 2 సార్లు గనక మనం ఎకరానికి 5 కేజీల చొప్పున పొటాషియం సియోనైట్‌ని ఇచ్చినప్పుడు, మనం ఈ యొక్క బరువుని విపరీతంగా పెరగడం గమనించవచ్చు. లేని పక్షంలో లిక్విడ్ రూపంలో కావాలి అనుకుంటే మీకు ఆక్వాకాల్ అని ఉండటం జరుగుతుందండి. దాన్ని ఎకరానికి వచ్చేసరికి 2-3 లీటర్లు కనుక డ్రిప్‌లో వదిలినా సరే, లేదా సాయిల్ స్ప్రేయింగ్ రూపంలో కూడా దీన్ని ఉపయోగించవచ్చు. మనకి ఇది కాయ సైజు పెరగడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి పుచ్చ పంటలో కాయ బరువు మరియు లోపల ఉన్నటువంటి తీపి పదార్థం పెరగడానికి మెగ్నీషియం సల్ఫేట్ కూడా ఉపయోగపడుతుంది. కాబట్టి రైతు సోదరులు అక్కడ ఉన్నటువంటి కండిషన్ ప్రకారం టెంపరేచర్స్‌ని అవి కూడా చూసుకుని జాగ్రత్తగా ఇతర పురుగు మందులు వాటితో కాంబినేషన్ కూడా ఏదైతే సెట్ అవుతుందో దాన్ని మనం డిసైడ్ చేయడం జరుగుతుంది. అవన్నీ చూసుకుని జాగ్రత్తగా చేయాల్సినటువంటి ప్రధానమైన పంట పుచ్చ.